ఐపీఎల్ 2025 మెగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ ను ₹1,50,00,000 చెల్లించి దక్కించుకుంది కేకేఆర్. అలాగే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ను 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. తొలి రోజు వేలంలో 72 మంది ప్లేయర్లను సొంతం చేసుకున్న ఈ ఫ్రాంచైజీలు, వారిలో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్లున్నారు. ఆటగాళ్ల కోసం జట్ల యజమానులు 467 కోట్లు ఖర్చు చేయగా పంత్ను 27 కోట్ల భారీ ధరకు ఎల్ఎస్జీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్లు అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శార్దుల్ ఠాకూర్ కు నిరాశ ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అలాగే ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ విలియమ్స్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ ను కూడా ఎవ్వరూ కొనలేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి వేలానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సెకండ్ డే 2025 వేలానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? నల్లి రెండో రోజు వేలంలో ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ స్టార్స్ గా చెప్పుకోబడినటువంటి ప్లేయర్లంతా కూడా ఈ సీజన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది. ఒక స్టార్ క్రికెటర్ గా కూడా ఉన్నాడు. అలాంటి కేన్ విలియమ్సన్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. గ్లెన్ ఫిలిప్ స్టార్ హిట్టర్ గా ఉంటాడు. మంచి బెస్ట్ ఫినిషర్ గా ఉన్నటువంటి గ్లెన్ ఫిలిప్ ను కూడా కొనడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. తను కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. లాస్ట్ 3 సీజన్స్ వరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్నాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ గానీ, పృథ్వీ షా ఢిల్లీ టీంలో పృథ్వీ షా నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ కూడా ఢిల్లీ తరఫున ఉన్నాయి. అలాంటి పృథ్వీ షాను కూడా కొనుగోలు చేయడానికి ఏ టీం కూడా ఆసక్తి చూపలేదు. లాస్ట్ 3 సీజన్స్ వరకు 7.5 crores కు ఢిల్లీ పృథ్వీ షాను కొనుగోలు చేసింది. కానీ ఈసారి కనీసం ఢిల్లీ కాదు కదా, మిగతా టీమ్స్ కూడా పృథ్వీ షా వైపు ఆసక్తి చూపలేదు. శార్దుల్ ఠాకూర్ హైయెస్ట్ ప్రైస్ తో ఉన్నటువంటి వ్యక్తి. గత లాస్ట్ సీజన్ లో 10.75 crores తో కూడా ఒకసారి 10.75 crores కు కోల్కతా నైట్ రైడర్స్, అదే 10.75 crores కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. లాస్ట్ సీజన్ లో 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుతం శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా పూర్తిగా బెడ్ రెస్ట్ లోనే ఉన్నాడు. తను ఫామ్ లోకి రాలేదు, ఇంకా కోలుకోలేదు. కాబట్టి తన పైన కూడా టీమ్స్ ఆసక్తి చూపలేదు. తను అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా లాస్ట్ 3 సీజన్స్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తో 8.75 crores వరకు ఉన్నాడు. కానీ ఈసారి పూర్తిగా తన గ్రాఫ్ పడిపోయింది. డిమాండ్ తగ్గిపోయి కేవలం 3.2 crores కు గుజరాత్ ఈ రోజు సొంతం చేసుకుంది. ఇక ముఖ్యంగా శ్యామ్ కరణ్, పంజాబ్ కెప్టెన్ గా చేసినటువంటి శ్యామ్ కరణ్ వైపు కూడా ఈసారి టీమ్స్ ఆసక్తి చూపలేదు. తను పంజాబ్ కెప్టెన్ గా చేసినటువంటి టైంలో కూడా 18 కోట్లకు తనను రిటైన్ చేసుకుంది. 18 కోట్లకు పంజాబ్ కూడా అంతకుముందు సీజన్ లో కొనుగోలు చేసింది. అలాంటి శ్యామ్ కరణ్ ను ఈసారి కొనుగోలు చేయడానికి ఏ టీమ్స్ కూడా ఆసక్తి చూపలేదు. కేవలం బేస్ ప్రైస్ కంటే 40 లక్షలు ఎక్కువ, అంటే 2.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక మ్యాకో యాన్సన్ కు ఈ రోజు ఊహించినటువంటి డిమాండ్ లభించింది. గత సీజన్ లో 4.2 crores కు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేయగా ఈసారి తను ఆక్షన్ లో ఉంటే పంజాబ్ ఏకంగా 7 crores పెట్టి తనను సొంతం చేసుకుంది. ఇక డేరిల్ మిచెల్ కూడా రైట్ రవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.